ఈ ప్రపంచంలో మనం చూసేది, మనం తెలుసుకున్నది మాత్రమే నిజం అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మనకు మించి ఇంకా ఎన్నో రహస్యాలు ఈ భూమి మీద దాగి ఉన్నాయి అని మీకు తెలుసా? మనిషి చరిత్ర గురించి మనం పుస్తకాల్లో చదివింది చాలా చిన్న భాగం మాత్రమే కావచ్చు. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని చోట్ల కనుగొన్న అద్భుతమైన వస్తువులు మనకు తెలిసిన ఈ చరిత్రను పూర్తిగా ప్రశ్నిస్తాయి. కొన్ని రహస్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే వాటిని చూస్తే మన మెదడు కూడా కంగారు పడిపోతుంది. ఎక్కడో అడవుల మధ్య పూర్తిగా గుండ్రంగా చెక్కిన భారీ రాళ్ల నుంచి, మరో చోట ఒక రాయి లోపల మనిషి తయారు చేసిన పనిముట్టి వరకు, మరికొన్ని చోట్ల భూమి కింద పూర్తిగా దాగి ఉన్న భారీ గుహల వరకు అవి ఎలా నిర్మించబడ్డాయో ఎవరికీ తెలియదు. ఇంకో చోట ఒక రహస్యమైన స్మారకం ఉంది. అది భవిష్యత్తులో మనుషులు ఎలా జీవించాలో చెప్పే నియమాలతో నిర్మించబడింది. అలాగే అందులో ఒక పురాతన మ్యాప్ కూడా ఉంది. అది మనిషి ఇంకా కనుగొనని భూభాగాలను ముందుగానే చూపించేసింది. ఈ రహస్యాలు మనకు ఒక ప్రశ్నను వేస్తాయి. మన చరిత్ర పూర్తిగా నిజమేనా, లేక ఇంకా మనకు తెలియని చాలా కథలు దాగి ఉన్నాయా అని. అయితే ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని అత్యంత ప్రమాదకరమైన, ఆశ్చర్యమైన రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, కోస్టారికాలో ఉన్న స్టోన్ స్పియర్స్. మిడిల్ అమెరికాలో ఉన్న కోస్టారికా దేశంలోని అడవుల్లో ఒక విచిత్రమైన రహస్యం దాగి ఉంది. అక్కడ వందల సంఖ్యలో భారీ గుండ్రటి రాళ్లు కనిపిస్తాయి. కొన్ని రాళ్లు ఫుట్బాల్ సైజులో ఉంటే కొన్ని 2 మీటర్ల పైగా ఎత్తుగా ఉంటాయి. వాటిని అక్కడ ఉన్న స్థానికులు లాస్ బోలస్ అని పిలుస్తారు. ఈ రాళ్లలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటి ఆకారం. అవి దాదాపుగా పూర్తిగా గుండ్రంగా ఉండటం. ఇప్పటి ఆధునిక యంత్రాలతో కొలిచినా కూడా అవి 99% పాటు చాలా పర్ఫెక్ట్ గా సర్కిల్ లా ఉంటాయి. ఈ రాళ్లు మొదటిగా 1930లో కనుగొనబడ్డాయి. ఆ సమయంలో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ అక్కడ అడవులను నరికి అరటి తోటలు ఏర్పాటు చేసే పనిలో ఉంది. అప్పుడు అక్కడ పనిచేసే కార్మికులకు ఈ రాళ్లు కనిపించాయి. మొదట వాళ్ళు ఈ రాళ్లలో బంగారం లేదా ఖనిజాలు దాగి ఉండొచ్చని అనుకున్నారు. అందుకే వాటిలో కొన్ని అక్కడికక్కడే బద్దలు కొట్టి చూశారు. కానీ లోపల ఏమీ లేదు. కేవలం ఒక పెద్ద రహస్యం మాత్రమే మిగిలింది. సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ రాళ్లు గ్రానోడైరైట్ అనే చాలా కఠినమైన రాయి. ఆ రాయి నుండి వీటిని తయారు చేయబడ్డాయి. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రాయి ఈ ప్రాంతంలో అసలు దొరకదు. అంటే ఎవరో ఈ భారీ రాళ్లను చాలా దూరం నుండి తీసుకొచ్చి ఇక్కడ అమర్చారు. అది కూడా సుమారు 500 నుండి 1000 సంవత్సరాల కింద. అప్పటి కాలంలో ఆధునిక యంత్రాలు లేవు, కొలిచే పరికరాలు కూడా లేవు. అయితే ఇవి ఇంత పర్ఫెక్ట్ గా వాటిని ఎలా తయారు చేశారు అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇంకొంతమంది సైంటిస్టులు ఇది డిక్కీస్ అనే ప్రాచీన నాగరికత చేసిన పని అని అంటున్నారు. కానీ వారి దగ్గర ఇలాంటి రాళ్లను చెక్కగలిగే టూల్స్ ఉన్నాయని ఎలాంటి ఆధారాలు కూడా లేవు. వారి గురించి పెద్దగా చరిత్రలో కూడా రికార్డులు ఏమీ లేవు. అందుకే ఈ రాళ్లు ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగానే మిగిలిపోయాయి. నెంబర్ 2, లండన్ హ్యామర్. 1940లలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక జంట పిక్నిక్ వెళ్లారు. వారి పేరు మ్యాక్స్ హార్న్ మరియు ఎమ్మా. అక్కడ ఒక విచిత్రమైన రాయి కనిపించింది వాళ్ళకి. ఆ రాయి లోపల వాళ్ళకి ఒక చెక్క హ్యాండిల్ బయటకు కనిపిస్తుంది. వాళ్ళు ఆ రాయిని ఇంటికి తీసుకెళ్లి పగలగొట్టారు. అప్పుడు లోపల నుంచి ఒక ఇనుప హ్యామర్ బయటపడింది. ఇది పూర్తిగా మనిషి తయారు చేసిన వస్తువు. కానీ ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. ఆ హ్యామర్ ఉన్న రాయి సుమారు 100 మిలియన్ సంవత్సరాల పాతది. ఇది నేను చెబుతున్నది కాదు, అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు దీన్ని చెప్పారు. అంటే ఆ కాలంలో మనుషులు కూడా లేరు. అయితే ఈ హ్యామర్ ఎవరు తయారు చేశారు? కొన్ని పరిశోధనల్లో తెలిసింది ఏంటంటే ఆ హ్యామర్ ని ఇనుముతో తయారు చేశారు. అందుకే కొంతమంది దీనిని అవుట్ ఆఫ్ స్పేస్ ఆర్టిఫాక్ట్ అని కూడా అంటారు. అంటే మనకు తెలియని చరిత్ర ఇంకోటి ఏదో ఉంది. నెంబర్ 3, లాంగ్యూ గుహలు. 1992లో చైనాలోని ఒక చిన్న గ్రామంలోని ప్రజలు ఒక పాత చెరువు శుభ్రం చేస్తున్నారు. నీరు పూర్తిగా తీసేసిన తర్వాత కింద మెట్లు కనిపించాయి. వాళ్ళు కిందకి వెళ్లి చూడగా అక్కడ భారీ గుహలు బయటపడ్డాయి. తర్వాత మరిన్ని గుహలు కూడా బయటపడ్డాయి. మొత్తం 24 భారీ గుహలు. ఈ గుహలన్నీ గ్రానైట్ రాయితో చెక్కబడ్డాయి. ప్రతి గుహలో 3 అంతస్తుల భవనం కూడా సరిపోతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద నిర్మాణం గురించి చైనా చరిత్రలో ఎక్కడా కూడా లేదు. ఈ గుహలు సుమారు 2000 సంవత్సరాల పాతవి. ఇవి నిర్మించడానికి లక్షల క్యూబిక్ మీటర్ల రాయి తొలగించాల్సి వచ్చింది. అక్కడ ఎలాంటి పనిముట్లు కూడా కనుగొనబడలేదు. అందుకే ఈ గుహలు కూడా ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగా ఉంది. నెంబర్ 4, జార్జియా గైడ్ స్టోన్స్. 1980లో అమెరికాలో జార్జియా రాష్ట్రంలో ఒక భారీ స్మారకం నిర్మించబడింది. దాని పేరు జార్జియా గైడ్ స్టోన్స్. ఈ రాళ్లపై మనుషుల భవిష్యత్తు కోసం 10 నియమాలు రాసి ఉన్నాయి. అవి ప్రపంచంలోని 8 భాషల్లో ఉన్నాయి. అందులోని అత్యంత వివాదాస్పదమైన నియమం ఏంటంటే ప్రపంచంలోని జనాభా 500 మిలియన్ లోపే ఉండాలి.